చెప్పండి పదే ఎవరు అల్లూరు సీతారామరాజు గారు ఎవరు చాలా మంది తెలిసి చెప్పట్లేదు. ఉద్యమ ఏ ఉద్యమ కాదు మన దేశం కోసం పోరాడిన ఉద్యమ కారుడు, స్వతంత్ర ఉద్యమ కారుడు. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే మన గిరిజనుల కోసం ఎవరైతే మన పాడేరు, చింతపల్లి, రంపచోడవరం ఈ ఏవైతే ఏరియా ఉన్నాయో మొత్తం గిరిజన ప్రాంతం అంతా షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అంతా ఏముందో గిరిజనులు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటారని బ్రిటిష్ వాళ్ళపై ఎదురు తిరిగిన వ్యక్తి, ప్రాణాలు మన దేశం కోసం మన గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి పెద్ద ఆయన పేరు పెట్టుకున్నాం మన జిల్లాకి. పెట్టుకుని మన జిల్లాకు ఒక చెడ్డ పేరు ఉంది. ఏంటది? గంజాయి. ఏం చేస్తాం? గంజాయి ఎలా వచ్చింది మనకు చెడ్డ పేరు? మన జిల్లాలో ఎంతకుముందు ఏం పండించేవాళ్ళు ఎక్కువగా? ఎంతకుముందు ఇప్పుడు వరి. సో ఇంకా చెడ్డ పేరు ఎలా వచ్చింది? వరి సోడి పండిస్తే చెడ్డ పేరు వచ్చిందా? గంజాయి మన పుట్టుపూర్వకంలో ఇక్కడ ఎవరైనా తయారు చేయవచ్చా? మన వాళ్ళకి కాదు. ఎవరు నేర్పించారు మనకి? తమిళనాడు నుంచి కొంతమంది వ్యాపారస్తులు మన ఏరియాకి వచ్చి మన గిరిజన అమాయక గిరిజనులకు డబ్బులు ఆశ చూపి మీరు ఈ పంటలు ఏంటని చెప్పి మనకి ఎంతో ఆ కాలంలో 50 రూపాయలు 10 రూపాయలు ఎంతో ఇచ్చి మన వాళ్ళకి, మన పూర్వీకులకి, మన తాతలకి, మన తండ్రులకి ఈ గంజాయి పంటను నేర్పించి ఆశ చూపి వాళ్ళు పండించి వాళ్ళు పట్టుకొని ఎక్కువ లాభాలు పొందారు. కానీ లాస్ట్ జైలు వెళ్ళినారు మనము, మన పిల్లలు, మన తండ్రులు. మనకి ఎంతో అన్యాయం జరిగింది. అందువల్ల ప్రభుత్వాలు దాని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి గంజాయి ఎక్కడ పండించిందని చెప్పేసి గత 2 years నుంచి కష్టపడి అంత ప్రచారం చేస్తామా లేదా? ఇప్పుడు ఎక్కడైనా గంజాయి పండుతుందా? మీకు తెలిసినందుకు మీ దగ్గరలో మీరు ఒక 4-5 years 3-4 years ముందు గంజాయి ఎక్కడైనా చూసి ఉంటారు. ఈ గత 2-3 సంవత్సరాలు ఎక్కడైనా గంజాయి చూసారా? అలాగే మన ఏరియాలో ఎక్కడ పండిస్తుంటే చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తాం. అరెస్ట్ చేసే ఉద్దేశం అయితే మనకు లేదు. తెలిసి ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఒక అవకాశం ఇస్తాం. అటువంటిది ఏమైనా ఉందా? లేదు వేరే ఇప్పుడు మన పంచాయతీ లేదు. మన అందరం మంచి మన చుట్టుపక్కల పంచాయతీ ఏమైనా ఉందా? ఏడాపల్లిలో, కించూరు అది ఉందా? చేయగలరా? ఇంకేమవుతుంది? ఇంకా ఏమవుతుందో చెప్తాం. మీరు ఏమనుకుంటారంటే ఓన్లీ అరెస్ట్ అయితే జైలుకి వెళ్తాము, ఒక 5 నెలలో 3 నెలలో 6 నెలలో సంవత్సరం ఉంటే వచ్చేస్తాం అనుకుంటాం. కానీ అది తప్పు. ఎవరైనా గంజాయి కేసుల్లో అరెస్ట్ అయితే ప్రభుత్వం పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అందులో ముఖ్యంగా మీకు ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి గంజాయి, అలా మనవడు కానీ, కొడుకు కానీ, తండ్రి కానీ ఎవరైనా గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి వస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో అవన్నీ రద్దు చేయడానికి మేము సిఫార్సు కలెక్టర్ గారికి పెడుతున్నాం. సపోజ్ ఒక ఇంట్లో ఒక అబ్బాయి దొరికాడు అనుకోండి, వాళ్ళ తాతకు పెన్షన్ వచ్చినా, వాళ్ళ నాన్నకు రైతు భరోసా వచ్చినా, వాళ్ళ అమ్మగారికి తల్లికి వందనం కార్యక్రమం డబ్బులు వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా, ఇల్లు వచ్చినా సరే, ఈ పెన్షన్ వచ్చినా సరే, ఏ వచ్చినా సరే అవి రద్దు చేస్తాం. ఎందుకు? గంజాయిలో డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ కుటుంబం